అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాది అయితే రాబోతుంది. పరాభవనామ సంవత్సరం మొదలవబోతుంది. అవునమ్మా. అసలు పరాభవనామ సంవత్సరం అంటేనే భయమేస్తుంది. ఎందుకంటే అన్ని పరాభవాలే అని చెప్పేసి భయపెట్టిస్తున్నారు. ఆ! అసలు మీరెలా ఉంటుందో ఒకసారి చెప్పండి గురుగారు. ప్రపంచ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? హ్మ్. పరాభవనామ సంవత్సరం మన మీద ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది? పరాభవనామ సంవత్సరం పేరులోనే కనబడుతోంది గదా! ఆ విధంగానే ఉండబోతోంది తల్లి. అంత ప్రశాంతమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోనక్కర్లా. అంటే ప్రతి సంవత్సరం గూడా మనం తీసుకుంటే అమ్మా శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. కానీ ఈ సంవత్సరం అశుభ ఫలితాలు ఎక్కువ ఉండేదానికి అవకాశం కనబడుతోంది. ఇక్కడేమిటంటే సఖ్యత అనేది లోపిస్తుంది. ఒకరి మధ్య ఒకరికి అవగాహన లోపం అనేది ఏర్పడుతుంది. తద్వారా సఖ్యత లోపిస్తుంది. లోపించడమే కాకుండా ఒకళ్ళనొకళ్ళు అవమానించుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకొచ్చి ప్రతి ఒక్కరు కూడా పరాభవింపబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత చాలామంది అంటే ఇది సంవత్సర పేరిది. ఈ సంవత్సరం పేరును బట్టి ఫలితాలు ఉండవని చెప్పి గతంలో కూడా చాలామంది మాట్లాడుతూ వచ్చారు. కానీ నా అనుభవంలో చూసిందేంటంటే పేరును బట్టి ఆ ప్రభావం అనేది కనపడుతోంది. అంచేత పరాభవనామ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులను చూస్తే ఆ గోచారాన్ని బట్టి ఆ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో దాన్ని బట్టి మనం పరిశీలన చేసినట్లయితే కనుక పరిస్థితి అనుకూలంగా కనపడట్ల. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రంగం వారు కూడా కొంచెం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎదుటి వాళ్ళు బ్లేమ్ చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళకు పుడుతుంది తప్పించి వీళ్ళు చేసే తప్పిదాలు సరిదిద్దుకుందాము అనేటువంటి ఆలోచన వీళ్ళకి రాదు. ఎదుటి వాళ్ళు తప్పులు ఎన్ని వాళ్ళని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. తద్వారా అందరూ కూడా పరాభవింపబడతారు. ఐక్యత ఐక్యత అనేది లోపిస్తుంది. భార్యాభర్తల మధ్య కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల మధ్య కావచ్చు, పార్టీల మధ్య కావచ్చు, రాష్ట్రాల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు. ఇక ఒకరి పట్ల ఒకరికి ఆ రకమైనటువంటి సఖ్యతా లోపం అనేటువంటిది ఏర్పడి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడము, ఒకళ్ళొకళ్ళని బ్లేమ్ చేసుకోవడం అనేటువంటిది ఎక్కువగా కనబడేదానికి అవకాశం కనబడుతోంది తల్లి. గురుగారు, ఇది ఓన్లీ మన మధ్య ఇలా అవ్వడమేనా, లేదా దేశాల మధ్య కూడా అయ్యి మన యుద్ధ భయాలు వచ్చే అవకాశాలు అవునమ్మా. ఉన్నాయా? ఇప్పుడు ప్రపంచ దేశాలని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిందే. హ్మ్. ఇక్కడ మనం మన దేశంలో ఉండట్లేదు. జ్యోతిష శాస్త్రం అనేది గ్రహశాస్త్రం అది. హ్మ్. మనం స్పేస్‌లోకి వెళ్ళిపోతాం. స్పేస్‌లోకి వెళ్ళిపోతే మొత్తం ప్రపంచం అంతా వచ్చేస్తుంది కదా! హ్మ్. ప్రపంచం యొక్క స్థితిగతులు కనుక మనం తీసుకున్నట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయి. హుహు. ఇక తర్వాత అదే విధంగా భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంతో పాటుగా చోర భయాలు పెరుగుతాయి. ఓకే. అదే విధంగా వ్యాధి భయాలు కూడా పెరుగుతాయి. హ్మ్. అదేవిధంగా సఖ్యతా లోపం అనేటువంటిది ముందే మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సఖ్యతా లోపం ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే యుద్ధ భయాలు కూడా చాలా అధికంగా సూచిస్తున్నాయి. హుహు. ఇక తద్వారా ఏంటంటే ఈ ధరలు పెరిగిపోవడము, ఇక రకరకాలైన సమస్యలు, ఇక వాతావరణ కాలుష్యము, తర్వాత భయంకర వ్యాధులు ప్రబలడము, జన నష్టము, తర్వాత ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేదానికి మనకు కనబడుతుంది. పర్సంటేజ్ తీసుకుంటే ఎక్కువ నష్టపోయేదానికి అవకాశమే కనబడుతుందనమాట. అందుచేత ప్రపంచ దేశాలన్నీ కూడా సఖ్యతగా ఉండడానికే ప్రయత్నాలు జరగాలి. అయితే అదృష్టం ఏంటంటే భారతదేశానికి అంత ప్రమాదం కనబడట్లేదు. భారతదేశమే ప్రపంచ శాంతికి విశేష కృషి చేయబోతోంది అనేటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంచేత భారతదేశం సేఫ్ జోన్‌లో ఉంటుంది అనేటువంటిది మాత్రం మనకి శాస్త్రాన్ని బట్టి అర్థమవుతుంది. వ్యాధుల ప్రమాదం కూడా ఉంది అని అంటే మనం ఆల్రెడీ
కరోనాదైతే చూసేసాము ఆల్రెడీ. అవునమ్మా. మళ్ళీ ఇక మీదట అటువంటిది రాకూడదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలింక. తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఇక్కడ కరోనా అంత ప్రమాదభరితమైన వ్యాధులైతే హ్మ్. ఏమీ లేవు, కానీ వ్యాధి భయాలైతే మాత్రం ఉన్నాయి. ఓకే. వ్యాధుల వలన ప్రాణ నష్టం అనేది కనపడుతోంది. ఓకే. అంచేత వ్యాధుల విషయంలో మనం జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంటుంది. హ్మ్. కరోనా అంత ప్రమాదభరితమైన వ్యాధులైతే రావు, ఓకే గురుగారు. కానీ వ్యాధుల వలన కొంత జన నష్టం అనేది జరుగుతుంది. హ్మ్. అంచేత వ్యాధుల విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాల్సిందే. హ్మ్. ఆరోగ్య సూత్రాలు ప్రధానంగా పాటించుకోవాల్సిందే. హ్మ్. ఇక్కడ ఏమవుతోందంటే రకరకాలైన అపోహలు ఉన్నాయి. అపోహలు అనడం కంటే, అనుమానాలు అనడం కంటే కొంత సత్యం లేకపోలేదని అనుకోవచ్చు. హ్మ్. అంచేత మనకి మీడియాలో చాలా వరకు చక్కటి విశ్లేషణ జరుగుతోంది. మేలు కోరే వాళ్ళే కీడు తలపెడుతున్నారు లోపల కానీ. హ్మ్. అంచేత ఏది ఏమైనప్పటికీ కూడా శుద్ధమైనటువంటి మూలికా వైద్యము, ఆయుర్వేదాన్ని ఎక్కువ విశ్వసించడం ద్వారా హ్మ్. మనం సత్ఫలితాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు యథార్థంగా మాట్లాడుకోవాలంటే కోవిడ్ విషయంలోకి వచ్చేసరికి భారతదేశం అత్యధికంగా రక్షింపబడింది. హ్మ్. దీనికి ప్రధాన కారణం ఆయుర్వేదం అనేటువంటి సత్యం గ్రహించారు, ప్రత్యక్షంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. హ్మ్. ఎందుకంటే మనకు కూడా తెలుసు, మనం ఎన్నో రకాలైనటువంటి మూలికలు వాడుతూ, ఎన్నో రకాలైనటువంటి వంటింటి చిట్కాలు పాటిస్తూ, ఎన్నో రకాలైన ఆయుర్వేదానికి సంబంధించిన మందులు వాడుతున్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. అవును. ఇంగ్లీష్ మెడిసిన్ వాడినటువంటి వాళ్ళందరూ కూడా హ్మ్. ఇబ్బంది పడ్డారు. ఎట్లా అయిపోయిందంటే నత్తగులల మాదిరి అయిపోయారు. హ్మ్. గులకలే ఉన్నది, ఏ లోపలే ఉండదు. హ్మ్. అట్లాంటి పరిస్థితి వచ్చింది. అంచేత ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ పరిశోధనలు ఆయుర్వేదం మీద జరుగుతున్నాయి. ఆయుర్వేదానికి ఎక్కువ ప్రాధాన్యత. ఇప్పుడు ఆయుర్వేదం విషయంలోకి వచ్చేసరికి ఏంటంటే ఎవరు ఏది ఎక్కువ వాడుతున్నారో అటువైపు షిఫ్ట్ అయిపోతారు కదా. హ్మ్. అవును. అంచేత ఆయుర్వేదాన్ని కూడా కంపెనీలు నమ్మాల్సినంత అవసరం లేదు. హ్మ్. ఆయుర్వేదాన్ని మన గృహంలోనే మనం సిద్ధం చేసుకోవచ్చు. హ్మ్. ఆ మూలికలన్నీ అఖండ భారతంలో మనకు లభిస్తూనే ఉన్నాయి. అది మూలికలు నేరుగా తెచ్చుకొని వాడడం ద్వారా మనం సత్ఫలితాలు సాధించుకోవచ్చు. ఒక మంచి అవేర్‌నెస్ కూడా మనకి చక్కగా ఈ ఆయుర్వేద నిపుణులు మనకి ఇస్తున్నారు గనక, వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ సూత్రాలు పాటించుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. గురుగారు ఆర్థిక పరంగా గాని, వ్యాపారవేత్తలకి, ఇండస్ట్రియలిస్ట్‌లకి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? అవునమ్మా. ఇండస్ట్రియలిస్టులు కూడా కొంచెం ఇబ్బందులు పడక తప్పదమ్మా. హ్మ్. అనుకున్నంత లాభాలు సాధించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక కొత్త ప్రయత్నాలు చేయడం మానేసి, హ్మ్. ఉన్నదాన్నే బహు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ, ఏ విధమైన లోపాలు లేకుండా సరిదిద్దుకుంటూ వెళితే, వాళ్ళు సాఫీగా గడపడానికి అవకాశం ఉంది. అధికమైన లాభాలు వీళ్ళు సాధించలేరు. కొత్త ప్రయత్నాలనేది వాయిదా వేసుకోవడం అనేది మంచిది. ఈ సంవత్సరం వదిలిపెట్టేసి కొత్త ప్రయత్నాలు ఇంకో సంవత్సరంలో, రాబోయే సంవత్సరం చూసుకొని హ్మ్. ఆరంభించడం అనేది అన్ని విధాలుగాను కూడా శ్రేయోదాయకం. ఎందుకంటే ఈ యొక్క ఇండస్ట్రియలిస్టుల మధ్య, కార్మికుల మధ్య ఎక్కువ అపోహలు, అనుమానాలు, తగాదాలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. సఖ్యత లోపం అనేది ప్రధానంగా కనపడుతోంది. కానీ ఇండస్ట్రీస్ అనే మ్యాక్సిమం అంతా కూడా ఈ యొక్క కార్మికుల మీద ఆధారపడేది కనుక కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరమే ఉంటుంది. గురుగారు మరి మన భారతదేశంలో వ్యవసాయ రంగంలో చూసుకుంటే అవునమ్మా. రైతులకు ఏ విధంగా ఉంది? వ్యవసాయ రంగం ఈ సంవత్సరం బాగుంది తల్లి. హ్మ్. ఇక్కడ విశేషం ఏంటంటే వర్షాలు, సకాల వర్షాలు. ఈ హ్మ్. వర్షాలు అతివృష్టి, అనావృష్టి. హ్మ్. కురిస్తే ఎక్కువ కురిసేస్తాయి, లేకపోతే కనుక అస్సలు చాలా పడకుండా తక్కువ. అయిపోతుంది. హ్మ్. అలాగే అకాల వర్షాలు, సకాల వర్షాలు. హ్మ్. ఈ వర్షాలు సకాలంలో పడితే పంటలు చక్కగా ఉంటాయి. అవును. అకాలంలో పడితే నాశనం అయిపోతాయి. ఏ సమయంలో ఎక్కడ వర్షం పడాలో అక్కడ పడాలి. హ్మ్. అంచేత ఇక్కడ వర్ష సూచన మనం తీసుకున్నట్లయితే గనక చక్కగా ఏ సమయంలో వర్షం పడాలో ఆ సమయంలో, ఏ ప్రదేశంలో హ్మ్. వర్షం పడాలో ఆ ప్రదేశంలోనే సువృష్టి పడుతుంది. హుహు. ఆ సువృష్టి పడడం వలన హ్మ్. చక్కగా ఈ వ్యవసాయదారులకి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఓకే. ఓకే. అంచేత వ్యవసాయదారులకి బాగుంటుంది. హ్మ్. అయితే అంటే మామూలు వ్యవసాయదారుల్లో కూడా హ్మ్. మెట్ట వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. అంచేత వాళ్ళకి మంచి సమయం అని చెప్పి చెప్పొచ్చు. హ్మ్. అలా.
విద్యార్థులకు కూడా అందరికీ బాగుంటుందా గురుగారు? విద్యార్థులకు కూడా బాగుందమ్మా. విద్యార్థులు కూడా పర్సంటేజ్ ఆఫ్ విద్యార్థులు తీసుకుంటే ఉమ్, బాగా మంచి ఉత్తీర్ణత అనేది బాగుంది. ఉమ్, తర్వాత అదేవిధంగా మరి ప్లేస్మెంట్స్ కూడా ఉమ్. ఉద్యోగాలు సాధించేదానికి కూడా అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకునేదానికి కూడా అవకాశం బాగానే ఉంది. విద్యార్థుల విషయంలో ఏమి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఈ పరాభవనామ సంవత్సరం గురుగారు స్త్రీల పట్ల ఏమైనా ప్రభావం చూపిస్తుందా? అవునమ్మా, స్త్రీలకి రక్షణ అనేది పెరుగుతుంది, ఉమ్, అవేర్నెస్ కూడా వస్తుంది. ఇప్పుడంతా కూడా ప్రధానంగా ఎంత చెప్పినా ఆడపిల్లలు ఎంత తెలివైన వాళ్ళన్నా సరే ఉమ్, అయోగ్యులైనటువంటి వాళ్ళ మాటలు నమ్మి ఉమ్, అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఉమ్, అంచేత ఇక్కడ ఈ పరాభవన సంవత్సరం ఏం చేస్తుందంటే అవతల వ్యక్తి ఎట్లాంటి వాడు అనేది ముందే వీళ్ళకి థాట్ ఇచ్చేస్తుంది. ఉమ్, అంచేత ఈ అవతల వ్యక్తి ఎలాంటి వాడు అనేది ముందు అంచనా వేసేయగలుగుతారు ఆడపిల్లలు. ఉమ్, ఈ తర్వాత అదేవిధంగా వీళ్ళు ఇంట్లో వాళ్ళ మాట విని ఉమ్, పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలు చేసుకుని సుఖించేటువంటి సూచనలు కూడా అధికంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా. అంచేత ఈ పిల్లలు బయటపడతారమ్మా. ఉమ్, పిల్లలకి ఆడపిల్లలకి రక్షణ అనేది చాలా బాగుంటుంది. ఉమ్. మంచి యోగ్యులైనటువంటి వరులు లభిస్తారు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మీరు చెప్పిన విధంగా ఏంటి అనేది అంతా తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని అమ్మా, ఐక్యతని మనసులో పెట్టుకొని అందరూ కూడా చక్కగా ఉంటే అంతా బాగుంటుంది. బాగుంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.